మీరా? దొంగ దొంగ! ఎవరే దొంగ? మీరుగా సార్. మళ్ళీ మీములానే వీడు కూడా తప్పించుకున్నాడు. రే ఆగ్రా! ఎక్స్క్యూజ్ మీ, నా లాఠీ సార్. థ్యాంక్ యూ. ఆంటీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇదేనమ్మా రావడం? అవునండి. కృష్ణ ఇంకా రాలేదా? లేదమ్మా, రోజు నన్ను పికప్ చేయడానికి వస్తాడు. మరి రేపు పెళ్ళయ్యాక వస్తాడో నేరుగా భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి లాంజ్లో కూర్చో. నువ్వు వాటిలోకి వెళ్ళి బాబు. కమాన్. ఎక్స్క్యూజ్ మీ, హేమ అంటే మీరేనా? అవును. అంటే మా కృష్ణకుమార్ని మ్యారేజ్ చేసుకోబోయే హేమ నేనే. నువ్వెవరు? నా పేరు కిషోర్ కుమార్. హాయ్. ఓహో, నువ్వేనా మ్యూజియంలో? అవును. ఏమిటలా చూస్తున్నావు? నేను కృష్ణకుమార్ ఫ్రెండ్ లేండి. మీరు కృష్ణకుమార్కి సరిగ్గా జోడీ అవుతారా లేదా అని చూస్తున్నాను. మీ క్రికెట్ అంటే ఇష్టమా? ఓ, మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? గవాస్కర్. గుడ్, వెరీ గుడ్. మీకు బ్రేక్ డాన్స్ వచ్చా? నాకు భరతనాట్యం అంటే చాలా ఇంట్రెస్ట్. అదే నేర్చుకుంటున్నాను. పోన్లేండి, ఏదో ఒకటి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు పెద్ద ప్రొఫెసర్. వింత వింత వస్తువులు చేస్తుంటారు. వింత వింత వస్తువులు అంటే? అవి పెద్ద పెద్ద బొమ్మలు లాంటివి, తమాషా బొమ్మలు. తమాషా బొమ్మలా? అయితే నేను వాటిని చూడొచ్చా? ఓ, మా ఇంటికి వస్తే చాలు. మా నాన్నగారు నువ్వు వద్దన్నా నీకు చూపిస్తారు. దాని కథంతా వినిపిస్తారు. అయితే పదా, మీ ఇంటికి వెళ్దాం. అయ్యయ్యో, డాక్టర్ గారు పర్మిషన్ తీసుకోకుండా? ఎంతసేపు అనుకుంటున్నావు? అరగంటలో వచ్చేద్దాం పదా. నేను ఒక 5 నిమిషాలు. కృష్ణకుమార్ రావడానికి గంట పడుతుంది. ఈ లోపల మనం వచ్చేద్దాం పదా. గుడ్ ఈవినింగ్ డాడీ. ఏమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? హాస్పిటల్ నుంచి డాడీ. హాస్పిటల్ నుంచా? ఎందుకు వెళ్ళావు? కృష్ణకుమారు అక్కడికి వస్తాడేమోనని. అదా కనెక్షనా? కృష్ణకుమార్ ఫ్రెండ్ డాడీ. ఐఎమ్ కిషోర్ కుమార్. ఐఎమ్ థర్డ్ స్టాండర్డ్. ఐఎమ్ డాక్టర్ రామ్దాస్, ఎంఎస్సి, ఎంటెక్ అండ్ పిహెచ్డి. నైస్ టు మీట్ యు. ఈ అబ్బాయి మన ఇల్లు చూడాలంటేను. ఇల్లు కాదు తాతగారు, మీరు ఏదో తమాషా బొమ్మ చేస్తున్నారంట, అది చూడడానికి వచ్చాను. వాట్? తమాషా బొమ్మ? హూ సెడ్ దిస్? ఊరికే అలా చెప్పాను డాడీ. నో సచ్ ఫన్. దిస్ ఇస్ సీరియస్. అది టైం మెషిన్. కానీ వీళ్ళెవ్వరూ నమ్మడం లేదు. నేను చెప్పేది కూడా ఎవరు నమ్మట్లేదు తాతగారు. మ్యూజియంలో డైమండ్ దొంగలించారు కదా, అది నేను చూశాను. దాన్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మరు? నువ్వు అంత క్లియర్గా చెప్తుంటే నేను చెప్పేది నువ్వు నమ్ముతావు కదా. ఓ అయితే రండి, కమాన్. మా మాస్టర్ గారు కూడా అలాగే పడుతుంటారు. గొప్ప వాళ్ళు ఇప్పుడు అంతే. వెల్కమ్ టు మై లాబొరేటరీ. లాబొరేటరీ? కమ్ ఆన్. చూసావా? అమ్మో, ఎంత పెద్దదే! ఇదే టైం మెషిన్. టైం మెషిన్. కమ్ ఆన్. Get in. ఏం సిస్టర్, ఆట మధ్యలో తీసుకొచ్చావు? లేదమ్మా, 2 నిమిషాలు. ఎక్స్రే తీసుకోగానే వెళ్ళి ఆడుకుందు గాని. ఇక్కడే కూర్చో.
కూర్చో, పిలుస్తాను. మీరు కూడా ఎక్స్రే కోసం వచ్చారా? అరే ఇద్దరికి ఒకేలా దెబ్బలు తగిలాయి, కానీ మనుషులే వేరువేరుగా ఉన్నారు. ఒకరు పొట్టి, ఒకరు పొడుగు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఏయ్, అబద్ధాలు ఆడుతున్నారు. మ్యూజియం దొంగలు. అబ్బా ఇప్పటికి చల్లబడిందిరా. అంకుల్, ఆంటీ. హలో అంకుల్, ఆంటీ ఎందుకు అంత దూరంగా కూర్చుంది? అలిగిందిలే. ఎందుకు? ఆవిడికి పార్క్ వస్తానని ప్రామిస్ చేసి నీతో వచ్చాక అయితే మీ ఇద్దరికి కటాఫా? ఒక ముద్దు పెడితే ఐస్ క్రీమ్ లాగా కరిగిపోదు. అంతేలే. మరి అంత పెద్ద పిల్లని ముద్దు పెట్టుకుంటే కొట్టదు? అందుకే డైరెక్ట్ గా పెట్టరుగా. నువ్వు వెళ్ళి ఈ బుగ్గ మీద పెట్టించుకురా. ఓకే. ఏమంటున్నాడు మీ అంకులు పెంకులు? నీకోటి ఇచ్చిరమ్మన్నాడు. ఐస్ క్రీమా? నాకు అక్కర్లేదు. చిచి, ఐస్ క్రీమ్ కాదు. ఊరి పడవా. ఒరేయ్, ముద్దు పెట్టించుకురారా అంటే ముద్దు పెట్టొచ్చావేరా రాస్కెల్. ఇంతకీ ఏముంటుంది? నీకంటే నేనే బెటర్ అంటుంది. ఏమన్నావు? వేరేటంత లేడు వాడు ముద్దు పెడతాడా? నాకంటే బెటరా? వండర్ఫుల్ అంకల్, అదరగొట్టావు. కృష్ణ, ఈ ఎల్లో డ్రెస్ వాళ్ళెవరు? వీణెందుకు కిడ్నాప్ చేయాలి? అంకుల్, వీళ్ళు గ్యారంటీగా మ్యూజియం దొంగలకు సంబంధించిన వాళ్ళే. అంటే మ్యూజియంలో నువ్వు చూసిన దొంగలు వీళ్ళేనా? వీళ్ళు కాదు, వీళ్ళకి వాళ్ళకి ఏవైనా సంబంధం ఉందేమో. సర్లే, నేను చూసుకుంటాను.
ప్రణామం మిత్రమా. రాయల వారికి నమస్కారం. ఏమిటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఆ వజ్రం మా పితామహులు సాల్వ నరసింహ భూపతులు వారి కాలం నాటిది మిత్రమా. మహాశక్తివంతమైన వజ్రం ఇది. కార్తీక పున్నమి నాటి రాత్రి ఈ వజ్రానికి చంద్రకిరణం సోకితే మహాద్భుతం గోచరిస్తుంది. సప్తవర్ణాలు ఆవిష్కరింపబడతాయి. ఆ సుందర దృశ్యం అనుభవైక వేద్యమే తప్ప వర్ణింపనలవి కానిది. కానీ ఏమిటి సందేహిస్తున్నారు? మా ఆస్థాన జ్యోతిష్యుల వారి జ్యోతిష్యం ప్రకారం ఈ వజ్రానికి మా రాయల వారి కాలంలోనే తస్కరణ యోగమున్నదట. మరల 500 సంవత్సరముల పిదప ఈ వజ్రమునకు అదే యోగము రాసిపెట్టి ఉన్నదట. ఈ కాలం సంగతి మాకు తెలియదు కానివ్వండి, 500 సంవత్సరాల తర్వాత ఇది జరిగినట్టుగానే అనిపిస్తుంది. మన మ్యూజియంలో ఉండేది ఈ వజ్రమే హేమా. కిషోర్ దొంగిలించబడిందని వాదిస్తున్న వజ్రం ఇదే. దాని అద్భుత దృశ్యం కార్తీక పౌర్ణమి నాడు కనిపిస్తుందన్నారు కదా? కరెక్ట్. 4 రోజుల్లో పౌర్ణం వస్తుంది. అంతవరకు ఉండి ఆ విశేషాన్ని మనం చూసి వెళితే మ్యూజియంలో ఉన్న వజ్రం విషయం అర్థం కావచ్చు. బాబు ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమో మాకు తెలియదు. సంతోషం. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యం! ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేమిటి బుర్ర తిరుగుతోంది? విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా, 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 నా ప్రాణనాదా! ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది.